తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. అనగనగా ఒక సినిమా, అందులో ఒక ట్విస్ట్. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఇదే కొత్త సక్సెస్ ఫార్ములా. కథని మలుపు తిప్పేలా ఒక అద్దరిపోయే ట్విస్ట్ రాసుకుని ఆ తరువాత దాని చుట్టూ కథలు అల్లుకుంటున్నారేమో అనిపిస్తోంది సినిమాలు చూస్తుంటే. సిచ్యువేషన్ అలాగే ఉంది కదా. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా ఇదే దారిలో వెళుతున్నారు. మరి ఆ ట్విస్ట్ల కథ ఏంటో చూసేయండి. క్లైమాక్స్ ట్విస్ట్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే సినిమా పోకిరి. అప్పట్లో పూరి ఇచ్చిన ట్విస్ట్ కి అందరి బుర్రలు గిర్రును తిరిగిపోయాయి. ఆ తర్వాత ఆ రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన సినిమా ఉప్పెన. ఈ ట్విస్ట్ మీద వచ్చినన్ని మీమ్స్ గత కొన్నేళ్లలో మరే సినిమాపై రాలేదు. అది అయినంత ట్రెండ్ ఇంకో సినిమా కాలేదు కూడా. ఏ ముహూర్తాన ఆ ట్విస్ట్ రాసుకున్నారో కానీ ఉప్పెన బ్లాక్ బస్టర్ అవడంతో ఆ మేజర్ మెరిక చాలా బాగా పనిచేసింది. ఉప్పెన తర్వాత మొన్నటికి మొన్న రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో చేసిన పెద్దీలో కూడా క్లైమాక్స్ లో ఈ తరహాలోనే మరో ట్విస్ట్ రాసుకున్నారు బుచ్చిబాబు. చరణ్ కి కాల్ తీసేయడం అనేది పెద్దీలో అతి పెద్ద ట్విస్ట్. ఇది చూశాక బుచ్చిబాబుకి కటింగ్ మాస్టర్ అనే బిరుదు కూడా ఇచ్చేశారు మీమర్స్. నెక్స్ట్ సినిమాలో హీరోకి ఏం కట్ చేస్తాడో అంటూ చమక్కులు పేలుస్తున్నారు. కిరణ్ అబ్బవరం సెకండ్ ఇన్నింగ్స్ కి గట్టి పునాది వేసిన కా సినిమా కూడా ఒక ట్విస్ట్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే చివరి 2 నిమిషాలు మరో ఎత్తు. అప్పటి వరకు జరిగిన కథ అంతా అమ్మ కడుపు నుంచే అని తెలిసిన తర్వాత షాక్ అవడం ఆడియన్స్ వంతవుతుంది. కా విజయంలో ఆ ట్విస్ట్దే కీలక పాత్ర. మొన్న లెనిన్ కూడా అంతే. సినిమాలో హీరోనే హీరోయిన్ ని చంపేస్తాడా అనే ట్విస్ట్ చుట్టూనే కథ తిరుగుతుంది. అలాగే క్లైమాక్స్ లో అఖిల్ విషయంలోనూ ఓ ట్విస్ట్ రాసుకున్నారు దర్శకుడు మురళీకిషోర్. తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీలోనూ ఇంటర్వెల్ లోనే మేజర్ ట్విస్ట్ ఉంటుంది. అదే సినిమాకి ప్రాణం. దాని చుట్టూనే కథంతా అల్లుకున్నారు మేకర్స్. మొత్తానికి కథలన్నీ ట్విస్ట్ల చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు. వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా రిలీజ్ కాకముందే నిర్మాతల్ని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లిందా? ట్రాక్ రికార్డులతో పని లేకుండా, గత పరాజయాలతో అవసరమే లేకుండా వరుణ్ తేజ్ కెరియర్ ని కొరియన్ కనకరాజు కాపాడాలని ఫిక్స్ అయిపోయాడా? థియేటర్స్ లో బొమ్మ పడకముందే నాన్ థియేట్రికల్ రైట్స్ తో కనకరాజు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. మరి ఆ బిజినెస్ కథ ఏంటో చూద్దాం. వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో వస్తున్న కొరియన్ కనకరాజు సినిమా రీసౌండ్ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే వస్తోంది. దాదాపు 38 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కి ముందే నాన్ థియేటికల్ హక్కుల ద్వారా ఏకంగా 26 కోట్లు రాబట్టింది. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్, హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ ధరకి అమ్ముడుపోతూ ఉండటంతో బయర్లలో ఈ సినిమాపై నమ్మకం పెరిగిపోయింది. 12 నుంచి 15 కోట్ల రేంజ్ లో థియేటికల్ కలెక్షన్స్ వస్తే చాలు నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతారు. సినిమా థియేటర్లోకి రాకముందే ఈ స్థాయి బిజినెస్ కావడం, మేకర్స్ కి టేబుల్ ప్రాఫిట్ అందించడం ట్రేడ్ వర్గాల్లో ఓ చర్చనీయాంశంగా మారింది. ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బిజినెస్ మరింత పెరిగేలా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మేర్లపాక గాంధీకి అచ్చొచ్చిన కమెడియన్ సత్య ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ కొరియన్ కనకరాజు థియేటర్లో ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఆగస్టు 7న సినిమా రానుంది. ఫ్యామిలీ, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, కామెడీ ఇలా వరుస జానర్లలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు శర్వానంద్. ఈసారి మైథలాజికల్ టచ్ ఇవ్వబోతున్నారా? సంపత్ నంది, శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్స్ తో పనిచేస్తున్న ఈ హీరో తాజాగా మరొక సెన్సేషనల్ సినిమాకి ఓకే చెప్పేశారా? ఈ మధ్య ఓ పెద్ద సినిమా చేసిన దర్శకుడితో ఒక విజువల్ వండర్ ని చేయబోతున్నారా? అసలు శర్వా చేయబోయే ఆ సినిమా ఏంటో చూద్దామా? నారీ నారీ నడుమ మురారి తర్వాత మళ్లీ బిజీ అయిపోయారు శర్వానంద్. సంపత్ నంది డైరెక్షన్ లో బోగి అనే పీరియడ్ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే శ్రీను వైట్లతో మరో సినిమాని ఓకే చేసి పట్టాలెక్కించారు. బోగి ఆగస్టు 28న వస్తుంటే శ్రీను వైట్ల సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండిటి షూట్స్ వేగంగా జరుగుతున్నాయి. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి కాకముందే అభిషేక్ నామా డైరెక్షన్ లో మైథలాజికల్ సినిమాకి శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ మధ్య నాగబంధంతో వచ్చారు నామా. ఈ సినిమా నిరాశపరిచిన విజువల్ పరంగా మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. తక్కువ బడ్జెట్ తోనే అద్భుతమైన విఎఫ్ఎక్స్ మ్యాజిక్ క్రియేట్ చేయడంలో అభిషేక్ నామా సక్సెస్ అయ్యారు. ఈ నమ్మకంతోనే అభిషేక్ నామా చెప్పిన మైథలాజికల్ సబ్జెక్ట్ కి శర్వానంద్ ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. నాగబంధం సినిమాతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్ ఇంకాస్త భారీ బడ్జెట్ తో పాటు హై టెక్నికల్ స్టాండర్డ్స్ లో తెరపైకి రాబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
తమిళ ఇండస్ట్రీలో అజిత్ కి #1 పీఠం మీద ఇంట్రెస్ట్ లేదా? విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత కావాలనుకుంటే అజిత్ ఈజీగా ఆ చైర్ మీద కూర్చోవచ్చు, కానీ కావాలని ఆ కుర్చీకి దూరం జరుగుతున్నారా? స్టార్ డైరెక్టర్స్ తో పని చేయకుండా అజిత్ ని ఎవరు అడ్డుకుంటున్నారు? కొన్నేళ్లుగా అప్కమింగ్ దర్శకులతోనే సినిమాలు ఎందుకు చేస్తున్నారు? అసలేం జరుగుతోంది? తమిళ ఇండస్ట్రీలో అజిత్ కుమార్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ సూపర్ స్టార్ కి కావాల్సిన ఆరా, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, తిరుగులేని చరిష్మా అన్నీ ఆయన సొంతం. కానీ ఆయన ఎంచుకుంటున్న సాధారణ కథలు, దర్శకుల వల్లే అజిత్ లోని అసలైన స్టామినా బయటికి రావడం లేదని ఫ్యాన్స్ చాలా కాలంగా ఫీల్ అవుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తమిళనాట టాప్ చైర్ ఖాళీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ ఓ టాప్ డైరెక్టర్ తో బలమైన కథతో సినిమా చేస్తే బాక్సాఫీస్ దగ్గర అది రికార్డ్స్ సృష్టించడం ఖాయం. అజిత్ కున్న ఇమేజ్ కు ఇదేం పెద్ద కష్టమేమీ కాదు. అలాంటి ఈ అరుదైన కాంబినేషన్ కోసం అభిమానులు ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా అది జరగట్లేదు. నటుడిగా అజిత్ ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తున్నా ఆ టాలెంట్ ని వాడుకునే సరైన సినిమానే ఈ మధ్య పడలేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే అజిత్ వింటేజ్ స్టైల్ ఏంటో చూపించింది. ఏదో ఓ రోజు సరైన దర్శకుడు తగిలితే అజిత్ విశ్వరూపం ఏంటో చూపిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొత్తానికి అగ్రపీఠం అడుగు దూరంలోనే ఉన్న అజిత్ మాత్రం ఆ కుర్చీ మీద ఆసక్తి చూపించట్లేదనేది కాదనలేని వాస్తవం. థగ్ లైఫ్ తో రేస్ లో వెనుకబడిపోయిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మళ్లీ ఫామ్ లోకి వస్తారా? విజయ్ సేతుపతి, సాయి పల్లవి సినిమాతో ఈయన తన మునుపటి మ్యాజిక్ చేయగలరా? విజయ్ సేతుపతి సరికొత్తగా కనిపిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉండబోతోంది? షూటింగ్ మొదలు కాకముందే నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ కొనడానికి కారణమేంటి? ఎన్ని రోజుల్లో షూట్ పూర్తి చేయాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారు? ఫుల్ డీటెయిల్స్ ఈ స్టోరీలో. మణిరత్నం కొత్త సినిమా షూటింగ్ కోల్కతాలో మొదలైంది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా వస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాపై అంచనాలు బాగానే ఉన్నాయి. సాయి పల్లవికి మణితో వర్క్ చేయడం తొలిసారి కాగా, విజయ్ సేతుపతి గతంలోనే నవాబ్లో ఈ లెజెండరీ దర్శకుడితో కలిసి పనిచేశారు. అందులో మక్కల్ సెల్వన్ పాత్ర అద్దిరిపోతుంది. కొన్నేళ్లుగా గడ్డంతోనే కనిపిస్తున్న విజయ్ సేతుపతి మణిరత్నం కొత్త సినిమా కోసం క్లీన్ షేవ్ లుక్ లోకి మారిపోయారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లవ్ స్టోరీని కోల్కతాతో పాటు విశాఖపట్నం, పుదుచ్చేరిలో చిత్రీకరించనున్నారు మణి. కంట్రోల్ బడ్జెట్ తో కేవలం 60 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మణిరత్నం పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. గతేడాది థగ్ లైఫ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఊహించని పరాజయాన్ని మూటగట్టుకున్నారు మణిరత్నం. అందుకే విజయ్ సేతుపతి సినిమాతో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కసిగా ఉన్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ షూట్ కి ముందే దక్కించుకుంది. మరి ఈ లవ్ స్టోరీతో ఒకప్పటి మ్యాజికల్ మణిరత్నం మళ్లీ కనిపిస్తారా? సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని అప్డేట్స్ తో మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.